అందరికీ నమస్కారం అండి. చాలామంది ఫామ్ హౌస్ సంబంధించి ఎక్కడ ఎంత ల్యాండు ఎంత అయింది అని అడుగుతున్నారు. దానికోసమే ఈ వీడియో. ముందుగా మీ అందరికీ వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. ఏంటి ఫోటోలు అనుకుంటున్నారా? కరోనాకు ముందు మేము తిరిగిన ప్లేసెస్ అండి ఇవన్నీ. పాపికొండలతో మొదలు గోవా, అరకు, ఊటీ, కొడైకెనాల్, కూర్గ్, మైసూర్, డార్జిలింగ్, గ్యాంగ్టాక్ ఇలాంటి ఎన్నో ప్రదేశాలు తిరిగేటోళ్ళం. కరోనా వచ్చిన తర్వాత మొత్తం అన్నీ ఆగిపోయిన తర్వాత వచ్చిన ఆలోచనే మా ఫామ్ హౌస్. ఎప్పుడో పొదుపు చేసి కొనుక్కున్న కొంత స్థలంలో ఫామ్ హౌస్ కట్టుకోవాలని అప్పుడే వచ్చాం నిర్ణయానికి. కానీ ఎలా చేయాలో తెలియక కొద్దిగా స్టార్ట్ చేసాం. 1 by 1 ప్లాన్ చేసాం. ఫామ్ హౌస్ కట్టకముందు ఈ చెట్టు కిందే వచ్చి ఫ్యామిలీ అంతా కూర్చొని భోజనం చేసి కొద్దిసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళేవాళ్ళం. అదిగోండి కనిపిస్తుంది కదా, అక్కడే మా స్థలం ఉండేదన్నమాట. అక్కడే ఫామ్ హౌస్ కట్టాము. ఇప్పుడు ఇది ఒక వెంచర్ అండి, వెంచర్లోని స్థలం అన్నమాట. ముందుగా ఫామ్ హౌస్ అనుకున్నప్పుడు చేసిన పని మట్టి వేసి దాన్ని ల్యాండ్స్కేపింగ్ అంటే లెవెల్ చేయించామన్నమాట. దానికి 20 టిప్పర్ల మట్టి పట్టింది. ఒక టిప్పర్ వచ్చేసి 1000 రూపాయలు చొప్పున 20 టిప్పర్లు 20,000 అయిందండి. జేసీబీకి గంటకు 1000 రూపాయలు చొప్పున 3 గంటలు పనిచేసినందుకు 3,000 తీసుకున్నారు. ల్యాండ్స్కేపింగ్ చేసిన తర్వాత ఇలా ఉందండి స్థలం. తర్వాత బోరు వేయించాము. బోరు వేసినందుకు 65,000 అయిందండి. 450 అడుగులు పడింది. తర్వాత చేసిన పని ప్రీకాస్ట్ వాల్ తోటి కాంపౌండ్ వాల్ కట్టించాము. దానికి ఒక 70,000 అయిందండి. ఎస్ఎఫ్టీకి 52 రూపాయల చొప్పున పడింది. దానికి 70,000 కాస్ట్ అయింది. తర్వాత గేట్ పెట్టించాము. 260 కేజీలు పడింది. కేజీ 90 రూపాయల చొప్పున మాకు 25,000 వరకు ఖర్చు అయిందండి. గేట్ పెట్టించిన తర్వాత కాంపౌండ్ వాల్ కట్టిన తర్వాత లుక్ ఇలా వచ్చింది. తర్వాత చేసిన పని మొక్కలు పెట్టడం. పిల్లలు అప్పుడు కరోనా వల్ల ఇంట్లోనే ఉండేవారండి. వాళ్ళకు కూడా రిలీఫ్గా ఉంటుందని చెప్పేసి వాళ్ళని కూడా తీసుకెళ్ళి వాళ్ళతో కూడా పని చేయించాము, మొక్కలు పెట్టించాము. అలా చాలా పనులు చేశారు. వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు అలాంటి పనులు. ఫ్యామిలీ అంతా కలిసి ఇలా పనిచేయడం చాలా సంతోషంగా అనిపించేది అప్పట్లో. ఈ అరటి చెట్లు 4 పెట్టామండి స్టార్టింగ్లో. ఇప్పుడు అవి 30 వరకు అయినాయి. 10 ఆల్రెడీ గెలలు కాసినాయి. ఇంకా 20 చెట్ల వరకు కూడా ఉన్నాయండి. అప్పట్లో బోర్ వేసాం కానీ కరెంట్ ఇంకా రాలేదండి. అందుకని మొక్కలకి నీళ్ళు పెట్టడం కోసం ఈ వాటర్ స్టోరేజ్ ట్యాంకులు కట్టించాము. దీనికి ఒక 10,000 ఖర్చు అయింది.
ఈ మామిడి మొక్క తెలుసు కదండి, చాలా కాయలు కాసింది. దాంతో ఆవకాయ పచ్చడి కూడా పట్టుకున్నాం. మన స్థలంలో ఏదన్నా నీడ ఉంటే బాగుంటుంది అనిపించి మేము ఒక సిట్అవుట్ ప్లాన్ చేసామండి. ఆ సిట్అవుట్ కట్టామన్నమాట. అది కూడా సిట్అవుట్ అట్లా కట్టించుకున్నాము. దాంతోపాటు పక్కన ఒక ఉయ్యాలు కూడా కట్టించాము. ఎందుకంటే పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఒక టైంపాస్ ఉండాలని చెప్పేసి, వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉండాలని చెప్పేసి ఉయ్యాలు కట్టించాము. రెండు కలిపి కట్టించినందుకు మాకు 1 lakh ఖర్చు అయింది టోటల్ అన్నీ కలిపి. తర్వాత కరెంట్ వచ్చిందండి. కరెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ చేసిన పని మోటార్ అయిపోయడం. మోటార్ ఫిక్స్ చేసిన తర్వాత వాటర్ తోటి ఇంకా ఇబ్బంది లేకుండా ఉండేదండి మాకు. కరెంట్కి మాకు ఒక 75,000 వరకు ఖర్చు అయిందండి పక్క వెంచర్ని తీసుకోవడానికి. అదిగోండి, అప్పటికి ఇంకా ఫామ్ హౌస్ కట్టలేదు. అది ఖాళీ ప్లేస్ అలాగే ఉంది. అదే ప్లేస్లో ఇప్పుడు ఫామ్ హౌస్ కట్టాము. పిల్లలు ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదండి, మట్టి పనులు. వాళ్ళని తీసుకెళ్ళి చేయించాలని నాకు చాలా ఇంట్రెస్ట్. వాళ్ళు కూడా బాగా ఇష్టంగా చేశారు. ఆ ప్రాసెస్ వాళ్ళు కూడా నచ్చిందండి. వాళ్ళు కూడా చాలా ఇష్టపడ్డాయి, ఇష్టంగా చేశారు పనులన్నీ. మొక్కలు పెట్టడం కోసం, ఆకుకూరలు కాయగూరలు పండించడం కోసము మడులు చేసాము. మడులన్నీ వాళ్ళే చేశారు. చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఆ పనులు కూడా వాళ్ళు. కాయగూరలు ఆకుకూరలు ఇలా పండించుకుంటూ ఉండేటోళ్ళం ఇక్కడ. అప్పుడు అనిపించింది ఇక్కడ ఏదైనా ఒక రూమ్ ఉంటే బాగుండేది నీడ కోసము. 1 గంట రెస్ట్ తీసుకోవడానికి, సాయంత్రం వెళ్ళేటప్పుడు టీ పెట్టుకుని తాగడానికి ఉంటే బాగుంటుంది అనిపించి అప్పుడు రూమ్ ప్లాన్ చేసామన్నమాట. అప్పుడప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చేవారు. అక్కడే వన భోజనాలు అవన్నీ చేసుకునే వాళ్ళము. వచ్చిన వాళ్ళందరితోటి కప్పులతోటి ఒక మొక్క పెట్టించేవాళ్ళం అండి స్థలంలో, వాళ్ళ గుర్తు కోసం. పిల్లలందరూ బాగా ఎంజాయ్ చేసేవారు మా సైడ్లో. మేము పెట్టిన మొక్కల నుంచి కాయలు పూలు మేము కోసుకుంటుంటే చాలా సంతోషం అనిపించేది. ఇల్లు గురించి అనుకున్నాం కదా, దానికోసం చాలా హౌసెస్, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ కోసం తిరిగాము. చాలా చూసామండి. రెడీమేడ్ హౌస్ తెచ్చుకుందామని చెప్పేసి అనుకున్నాం, కానీ ఎందుకో కుదరలేదు, సెట్ అవ్వలేదు. సో మేమే ప్లాన్ చేసామన్నమాట. బ్రిక్స్తో కట్టించుకుందాం అని చెప్పేసి మేమే డిసైడ్ అయ్యి మేస్త్రితో మాట్లాడుకొని పనులు మొదలుపెట్టాం. ఇది 2022 మేలో స్టార్ట్ చేసామండి. నేను చెప్పిన రేట్లన్నీ కూడా 2022కి సంబంధించిన రేట్లేనండి. ఈ పనులన్నీ కూడా అప్పుడు చేసినవి అన్నమాట. పునాదులు తవ్వటానికి మనుషులు 7,000 తీసుకున్నారండి. ఆ స్టోన్స్కి, ఆ గ్రానైట్ బండలు వాటికి వేయడానికి ఒక 15,000 వరకు ఖర్చు అయింది మాకు. దాంట్లో మట్టి వేయడం కోసం దొడ్డు కంకరకి వాటికి ఒక 15,000 ఖర్చు అయింది.
ఆ ఇల్లు షెట్ అయినే మా మేస్త్రి రాజు అండి. ఆయన్ని మాకు ఇల్లు కట్టించాడు. కట్టడానికి అతను 1,25,000 తీసుకున్నాడు. ఇటుకలు 8,000 ఇటుకలు పడిందండి. ఇటుక వచ్చేసి 6,500 రూపాయలు పడింది. సో దానికి వచ్చేసి మాకు 52,000 అయిందండి ఇటుకల కోసం. ఇది టేక్ వుడ్ గుమ్మం అండి. దీనికి ఒక 5,000 ఖర్చు అయింది. బోర్ చెప్పాను కదండి ఇందాక, బోరు మోటార్ కోసము వేయించాము. దానికి ఒక 47,000 ఖర్చు అయిందనమాట. 360 అడుగులు పైపు ఇంక్లూడింగ్ యాక్సెసరీసు, 390 అడుగులు వచ్చేసి కేబుల్, అన్ని యాక్సెసరీస్ అన్నీ కలిపి అన్నీ చేయడానికి 47,000 ఖర్చు అయింది. మోటార్ వచ్చేసి సిఆర్ఐ 2 HP మోటార్ వేయించామండి, సిఆర్ఐ బ్రాండ్ది. ఇది గుమ్మం పెట్టిన రోజు అండి. ఇది ఆమె శారద, మా దగ్గర పనిచేస్తాడు కదా కుమార, వాళ్ళ వైఫ్ అన్నమాట. ఈయనేనండి కుమార్, తెలుసు కదా. ఒక నెల రోజుల్లో ఈ పొజిషన్కి వచ్చిందండి. అయినా మాకు కమిట్మెంట్ ఇచ్చింది 3 monthsలో కంప్లీట్ చేస్తానన్నాడు. అన్నట్టుగానే 20 రోజులు అటు ఇటుగా చేసి ఇచ్చేసాడండి. మేము మంచి వర్షాల టైంలో స్టార్ట్ చేయడం వల్ల కొంచెం లేట్ అయింది అది కూడా. ఐరన్కి రేకులకి వచ్చేసి ఒక 1,50,000 వరకు ఖర్చు అయిందండి. టాటా రేకులు వేయించాము. తర్వాత ఎలక్ట్రికల్ పనులు, ప్లంబింగ్ పనులు స్టార్ట్ అయినాయి. ఎలక్ట్రికల్ సామాను, ప్లంబింగ్ సామాను ఆ చేసినందుకు ఇద్దరికి కలిపి ఒక 1,00,000 రూపాయల వరకు ఖర్చు అయిందండి. తర్వాత ప్లాస్టరింగ్ స్టార్ట్ చేశారు. శాండ్ వచ్చేసి మాకు 20 టన్నుల వరకు పట్టిందండి. శాండ్ టన్నుకు వచ్చేసి 1,700 చొప్పున 20 టన్నులు పడిందన్నమాట. డస్ట్ వచ్చేసి ఒక 10 టన్నుల డస్ట్ పట్టింది. టన్ను వచ్చేసి 1,000 రూపాయలు పడింది అప్పుడు. సిమెంట్ బ్యాగులు వచ్చేసి ఒక 100 సిమెంట్ బ్యాగులు పడ్డాయండి. సిమెంట్ బ్యాగ్ వచ్చేసి 320 రూపాయలు చొప్పున పడింది. మేము చేసిన బ్లండర్ మిస్టేక్, పెద్ద మిస్టేక్ ఏదైనా ఉందంటే ఇదేనండి. అది గ్రాస్ వేయిపోయడము. వేయిపోయడం మిస్టేక్ కాదు, ఆ టైంలో వేయిపోయడం మిస్టేక్ అన్నమాట. యాక్చువల్గా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకేమీ లేదనుకున్నప్పుడు గ్రాస్ వేయించాల్సింది. మేము ఇంకెక్క పనులు పూర్తి కాకముందే, టైల్స్ వేయకముందే, ప్లాస్టరింగ్ పూర్తిగా అవ్వకముందే మేము గ్రాస్ వేయిపోయడం వల్ల చాలా ఇబ్బంది పడ్డాం అన్నమాట. ఇది కొరియన్ గ్రాస్ అండి. ఎస్ఎఫ్టీ వచ్చేసి 20 రూపీస్ చొప్పున పడింది. 1,200 ఎస్ఎఫ్టీ ఇప్పించాము. దానికి ఒక 24,000 ఖర్చు అయింది. తర్వాత టైల్స్ కోసం తిరిగాము. చాలా షాపులు తిరగగా మాకు ఫైనల్ చేసుకున్నది వచ్చేసి ఎస్ఎఫ్టీ 35 రూపీస్ చొప్పున పడిందండి. లోపలికి, బయట వరండాకి, సిట్అవుట్లోకి అన్నిటికీ కలిపి మాకు వచ్చేసి 1,30,000 దాకా పడిందండి. టైల్స్కి చాలా ఎక్స్పెన్సివ్ అయింది మాకు. తర్వాత టైల్స్ వేసిన వాళ్ళకి 25,000 రూపాయలు తీసుకున్నారు.
టైల్స్ లే చేయడం కోసం. యూపీవీసీ విండోస్ పెట్టించామండి. పిల్లలను సిరి అడగడం వల్ల యూపీవీసీ విండోస్ పెట్టించాము. దానికి ఒక 25,000 ఖర్చు అయింది. 4 విండోస్ అండి టోటలు. 4 విండోస్కి 25,000 ఖర్చు అయింది అనమాట. ఈ బాత్రూమ్ టైల్స్ అండి. ఇవన్నీ మళ్ళీ ఒకసారి లోపల రూమ్ హోమ్ టూర్ చేసినప్పుడు చూపిస్తాము. ఇది వచ్చేసి కిచెన్ ప్లాట్ఫామ్ అండి. ఇది వరండా టైల్స్. ఇవి వచ్చేసి కిచెన్ టైల్స్ అండి. ఇవి తర్వాత చుట్టూ తాండూ టైల్స్ వేయించామండి. అది గ్రానైట్ బండ్లు అంటాం కదా, అవి వేయించాము. ఇది వచ్చేసి 4x4 సైజ్ అండి. ఒక్కోటి 100 రూపీస్ పడింది. అట్లాగా 100 బండ్లు వేయించాము. దానికి 10,000 ఖర్చు అయింది. మా ఫామ్ హౌస్ వచ్చేసి హైదరాబాద్లోని రంగారెడ్డి జిల్లా శ్రీశైలం హైవేలో ఉన్న మహేశ్వరంలో ఉందండి. ఇది వచ్చేసి వెంచర్లో తీసుకున్నామని చెప్పాను కదా. టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మాది 800 స్క్వేర్ యార్డ్స్ టోటల్. తర్వాత ఇది రేకులు కాబట్టి వర్షం వచ్చినప్పుడు నాయిస్ ఎక్కువ రాకుండా, ఎండకి ఎక్కువ హీట్ రాకుండా ఫాల్ సీలింగ్ చేయించామండి. దీనికి ఒక 15,000 ఖర్చు అయింది. మేము ఇప్పుడు బిజీగానే ఉంటుందండి ఇక్కడికి వస్తే. అక్కడ ఎల్ఈడి కాకుండా వామ్ లైట్స్ ఎంత బాగుంటాయి. ఆల్మోస్ట్ ఫినిష్ అవుతుంది అనగా పిల్లలు ఒకసారి విజిట్ చేశారండి ఫామ్ హౌస్కి. వచ్చి మాకు కలర్ నచ్చలేదని చెప్పారు, పెయింట్స్. సో మళ్ళీ పెయింట్స్ మార్పించాల్సి వచ్చింది. మొత్తం మన ప్లాటు రా స్టేజ్ నుంచి ఫామ్ హౌస్ స్టేజ్ రావడానికి 11,50,000 కాస్ట్ వచ్చిందండి. మిస్లేనియస్ కూడా కలిపితే 12 lakhs అవుతుంది, ఇంక్లూడింగ్ వాల్ ఏంటి, గేటు, గ్రాస్, ఫెన్సింగు, ఇల్లు కట్టడానికి, సిట్అవుట్స్కి, లోటస్ పాండు, యూపీవీసీ విండోసు, ఎలక్ట్రిసిటీ, ల్యాండ్స్కేపింగ్ ఏంటి, గుమ్మము, అన్నీ ఇంకా చాలా ఉంటాయి కదండి. అవన్నీ కలిపితే మనకి 12 lakhs వరకు ఖర్చు వచ్చిందండి టోటల్. హౌస్ సైజ్ వచ్చేసి 25x25 అండి టోటల్, ఇంక్లూడింగ్ వరండా. అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏదన్నా మిస్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. అది